రామారావు గారికి, మన కొండల గారికి అందరికీ ధన్యవాదాలు. మన అధ్యక్షత వహిస్తున్న పుల్లయ్య గారు, అమరేటి రచ్చబలి గారు వర్ధంతి 29 సంవత్సరాలు. మనందరూ మంచిగా అందరు కలుపుకొని బైక్ ర్యాలీగా ఒక 10వ తారీఖుకి మా తరఫు నుంచి నిజాంపేట నుంచి ఒక 20-30 మందికి బైక్లతో కదిలిస్తాం. ఇక్కడ నుంచి మన మల్లేష్ గారు దగ్గర నుంచి ఒక 50 మంది అన్నారు, కానీ ఎక్కువ మంది కదిలిపోతాం. దీనికి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. నాగేశ్వరరావు గారు, మల్లేష్ గారు, మేమంతా కలిసి, పేమెంట్ గారు ఆధ్వర్యంలో అందరూ కలిసి, మన మిత్రమైన రవి గారు మన డివిజన్ కార్యదర్శి అన్న, మేమంతా కలిసి మంచిగా వంట ఏరియా నుంచి బాహిరంగా కదిలిపోతాం. భవిష్యత్తులో పార్టీకి బలదంగా మీ అందరికి మంచిగా సపోర్ట్ చేసి ఇంకా మరీ వంటల్లో మంచిగా బలవంతం చేస్తామని కోరుకుంటున్నాం. మనం అందరం ఐక్యంగా మనం అందరూ కలిసి ఆయన వర్ణను జయించాలని వంటల పరిధిలో కనీసానికి ఒక 40 మంది మనం వాటిని 19వ డివిజన్ నుంచి 4 డివిజన్ కంపెనీ నుంచి మనం చేసే వంటల పరిధిలో 4 మంది మన రజబలి గారి వర్ధంతి అందరం కలిస్తాం. ఈ పార్టీ డెవలప్ కూడా మనం ఉన్నంగా ఇంకా కమిటీలు వేసుకుంటున్నాం. ముందు ఇంకా కమిటీ చేసే వాటిలో డీజేలు కూడా ఉన్నాయి. అవి కూడా దాన్ని కూడా పూర్తి చేసి ఈ 1 పార్టీలో ముందుకు నడవాలని చెప్పి మేము కూడా అడుగులు వేస్తాను. కాబట్టి కొన్ని ఇప్పుడు కొద్ది పనులలో ఆగిపోయి 24 డివిజన్లు ఆగిపోయి అవి కూడా పూర్తి చేస్తాం. 10వ తారీఖు రజబలి గారి వర్ధంతి మాత్రం మేము 1 పార్టీ నుంచి 40 మంది 19వ డివిజన్ నుంచి 20 మంది తీసుకొని వస్తున్నామని చెప్పేసి నేను అందరికీ సభకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ రజబలి గారి వర్ధంతికి వస్తామని నేను మనవి చేస్తూ చేయాలి. కాబట్టి ఈ 1 ప్రాంతంలో ముఖ్య కార్యకర్తల మీటింగ్ పెట్టాలని మల్లేష్ గారు క్లైమేట్ అని ఫోన్ చేసి మల్లేష్ గారు చెప్పారు. ఆ విధంగానే అసలు రేపు మార్నింగ్ పెట్టాలనుకున్నాను. ఈ రోజు అన్స్పెక్ట్ మల్లేష్ గారు కానీ నాగేశ్వరరావు మనకి 20 మంది పోగు అవుతారని అన్స్పెక్ట్ కట్టే మళ్ళీ ఎమ్మటి జనాలు ఫోన్ చేశారు. ఈ 3 రోజు ఇప్పుడు 14వ డివిజను, మా 3 డివిజన్లు 4 డివిజన్ అంటే ముఖ్యులే పిలిచింది, కార్యకర్తలు ఎవరు పిలవలేదు, ముఖ్యులనే పిలిచింది. అయినా ఈరోజు ఎంతమంది వచ్చారంటే మీ అందరికీ ప్రత్యక్షం కార్మికులు, కర్షకులు. రజబలి గారు అంటే ఒక బ్రాండ్ ఉంది ఖమ్మం జిల్లా, నాకు తెలిసినంతవరకు అయితే నాకు తెలిసినంతవరకు రజబలి గారు నల్లమలకి తీసిపోయి ఏమి ఆస్తులు సంపాదించడం నాకు తెలియదు. ఎక్కడ పోయినా సరే వాళ్ళకు ఒక బ్రాండ్ ఉంది. రజబలి గారి ఏ ముసలాయన చూసినా అయ్యా రజబలి గారు అయ్యా మాకు చాలా మంచిది అనే బ్రాండ్ ఉంది. ఎందుకు వచ్చింది ఆ పేరు? ఈ రోజు ఆయన ఆస్తి పాస్తులు సంపాదించుకోలే, ఎవరు కొడుకులు ఎమ్మెల్యేలు కాలే, మా భార్యలు ఎమ్మెల్యేలు కాలే. రజబలి గారికి పేద బడుగు బలహీన వర్గాల మీదకి వారికి ఒక బ్రాండ్ ఉంది. ఆ పేరు తెచ్చుకోవాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీలు మనం అందరం ఫుల్ఫిల్ చేస్తున్నాం. మనం ఏమీ ఆశించకుండా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇంతవరకు కూడా ఇంతమంది ఈరోజు 19, 22, 18 డివిజన్లు, 16 డివిజన్లు, 21 డివిజన్లు మన కమిటీలు వేస్తున్నామంటే అది మన యొక్క గొప్పతనం కాదు. మన కొరకే కష్టపడి కార్మిక, కర్షకుల, విద్యార్థి ఉద్యమాల పాల్గొన్న ఒక బ్రాండ్లు మనకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పేరు ఫలంతో ఈరోజు మనకి ఎంతమంది జనం ఆకర్షించి మనం పిలిస్తే వస్తున్నాం. మనం డబ్బులు ఇవ్వట్లే వాళ్ళకి, మనం ఏదో లోన్లు ఇప్పిట్లే, ఇళ్ల స్థలాలు ఇప్పిట్లే. అయినా ఒక బ్రాండ్ ఉంది మనకి. నల్లమలగిరి ప్రసాద్ గారు, నాగేశ్వర గారు, రజబలి గారు వాళ్ళ యొక్క చేసిన కృషి, వాళ్ళ యొక్క ఇచ్చిన మొక్కలు ఈరోజు బలోపేతమై ఒక మహావృక్షంలో పెరుగుతున్నాం. కాబట్టి ఈ 4 వంటల ప్రాంతంలో ఈ 50 మంది కాదు 200 మందితో ఈ ప్రతి ఒక్క డివిజన్ 10 మంది కమిటీలు వేసుకొని వంటను బలోపేతం చేయడానికి మా శాఖేతర కృషి చేస్తూ రేపు రజబలి గారి వర్ధంతికి మనం అందరం కూడా 50 మంది కోట ఇచ్చారు. ఒక 19, 22 నుంచి ఒక 20 మంది బయలుదేరుతారు. మల్లేష్ గారు ఒక 20 మంది, అట ఒక యాకుబా గారు 100 మంది చేసిపోయే సత్తం అనుకుంది. కానీ ఎందుకు 50 మంది అయినా పర్లేదు, మనకి తోచినంత వరకు వెళ్ళిపోదాం. దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ భవిష్యత్తులో ఏ పిలిపించినా ఖమ్మం వంట వల్ల మేము ముందు ఉండాలని మనవి చేస్తూ నేను ముగిస్తాను. ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈ రజబలి గారి వర్ధంతి సభకి ఈ 10వ తారీఖున మా వంతు అందరి సహకారంతో మేము నడుచుకుంటూ ఒక 20 మంది 30 మంది మా డివిజన్ నుంచి తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి అందరికి తెలియజేస్తున్నాం. కాబట్టి 22వ డివిజన్ నుంచి అధ్యక్షుడిగా ఈరోజు నాకు మంచి అవకాశం ఇచ్చారు. కాకపోతే కార్యదర్శిగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. మా యొక్క డివిజన్లో మేము పూర్తిగా సహకరించుకోలేకపోతున్నారు. నాకు
నా తరఫున ఉన్న సభ్యులంతా కూడా నాకు సహకరించుకోలేకపోతున్నారు కాబట్టి నేను 19వ డివిజన్లోనే ఎక్కువ కూడా స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటున్నాను. కాబట్టి అక్కడ ఎవరు వస్తారో ఎంతమంది వస్తారో చెప్పలేను కాబట్టి నా వంతుగా ఎంతమందినా చేసి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు టౌన్ ఏరియా కౌన్సిల్కి మేకల పుల్లయ్య గారికి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన క్లైమేట్ గారికి, అదేవిధంగా ఈ బాధ్యతను మీదేసుకొని ఈ సమావేశాన్ని ఏర్పరిచిన పగడాల మల్లేష్ గారికి, ఈ యొక్క వన్ టౌన్ ఏరియాలో ఒక మంచి ఆఫీసుని ఏర్పాటు చేసి పార్టీని మళ్ళీ ఒక కొత్త పొంతం దొరికిస్తున్న మన కొండయ్య గారికి, అదేవిధంగా మన సహాయ కార్యదర్శి యాకూబ్ పాషా గారికి, అదేవిధంగా మాడుగుల నాగేశ్వరరావు గారికి, ఇక్కడ 22వ డివిజన్ అధ్యక్షులు సామేల్ గారికి, కార్యదర్శి సామేల్ గారికి, అదేవిధంగా ఇక్కడ మన పార్టీ కార్యకర్తలందరికీ ఆ యొక్క హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తూ, మరి పక్కనే ఉన్న కొత్తగూడెం గ్రామ శాఖ కార్యదర్శి, నా పేరు రావుల హనుమంతరావు, నన్ను ఈ సమావేశానికి ఆహ్వానించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ యొక్క ఎజెండాలో ఉన్నటువంటి అంశాలు ఏదైతే రజిబెల్లి గారి 29వ వర్ధంతి ఉన్నదో, మహానీయుడు, పార్టీలో మంచి పునాదులు వేసినటువంటి గొప్ప నాయకులు, వారు చనిపోయిన తర్వాత పాపడపల్లిలో విగ్రహం ప్రతిష్ట లేదు అని అంటే అది కొత్తగూడెం శాఖ నుంచి ఆ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయించి, అది మల్లేష్ గారి ఆధ్వర్యంలో కొత్తగూడెం శాఖ సహాయ సహకారాలతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయించి అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి వీలైనంత వరకు ప్రతి వర్ధంతిలో పాల్గొంటూ వస్తున్నాం. ఈసారి కూడా అలాంటి మన పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన ఒక గుర్తింపు ఏంటంటే, పార్టీ నాయకులకి మరణం లేదు. భౌతికంగా చనిపోవచ్చేమో కానీ ప్రజల గుండెల్లో పార్టీ పరంగా నిరంతరం బతికే ఉంటారు. వారి యొక్క ఆశయాలు, వారి యొక్క పని విధానం, అలాంటి గొప్ప నాయకుల్ని స్మరించుకుంటూ ఈరోజు 29వ వర్ధంతికి మీ ఇక్కడ ఉన్న వన్ టౌన్ ఏరియాతో పాటు మా ఖమ్మం అర్బన్లో ఉన్నటువంటి మా శాఖ నుండి కూడా ఖచ్చితంగా మేము ఒక 50 మందితో మేము ఖచ్చితంగా పానపడపల్లి కార్యకర్తలు తీసుకొని దానికి హాజరవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని, ఎందుకంటే ప్రతిసారి పాల్గొనే ఆనవాయితీ ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఈసారి కూడా వచ్చి పాల్గొంటాం. ఈ యొక్క పార్టీని మళ్ళీ పునరావృతం చేస్తూ, బలోపేతం చేస్తూ ముందుకు తీసుకుపోతున్న ఈ వన్ టౌన్ నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇదే విధంగా మునుముందు మన పార్టీకి చాలా భవిష్యత్తు ఉంది, రానున్నది కమ్యూనిస్టులదే, అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మసలుకోవాలి.